కాదు. ఓకే. అలా అని చెప్పి నేనే హీరో అని చెప్పాను. దీనికి కథనే హీరో. అండ్ కథ రాసిన డైరెక్టర్ మదన్ గారికి అండ్ రైటింగ్ రాసిన గవిరెడ్డి గారికి. బికాజ్ ప్రతి సిచ్యువేషన్స్ లో జరిగే ఒక ఇన్సిడెంట్స్ అని చాలా జాగ్రత్తగా, చాలా హ్యాపీగా ఆడియన్స్కి ఎంటర్టైన్ అయ్యేలాగా చేశారు. అండ్ షూర్గా ట్విస్ట్ ఉంటుంది. మీరు ఏదైతే ఈ ట్రైలర్లో చూసారో చాలా ఇంటెన్స్గా అనిపించింది మీకు ట్రైలర్. బట్ అలాగే ఆపోజిట్గా వెన్ యూ కమ్ ఇన్ థియేటర్స్ కదా, యూ విల్ లాఫ్ లైక్ ఎనీథింగ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ కామెడీ ఫిలిం అని నేను చెప్పొచ్చు. అంటే ఫస్ట్ టైం ఒక థ్రిల్లర్ ఫిలింని నేను కామెడీ ఫిలింగా నేను చూస్తున్నా. అంత ఎంటర్టైనింగ్గా ఉంటుంది సినిమా ఇది. ఆల్ ది బెస్ట్ అండి. రాజా రవీంద్ర సార్, మీరు చాలా పోలీస్ క్యారెక్టర్స్ చేశారు. ఇంతకుముందు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. బట్ ఇందులో డిఫరెంట్గా కనిపిస్తారు అండ్ మీ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది అని అందరూ చెప్తున్నారు. సో మీ క్యారెక్టర్ గురించి. అన్ని సినిమాలు యాక్ట్ చేశానండి, ఇందులో చేయలే, అదే తేడా. ఓకే, థ్యాంక్ యూ అండి. కామాక్షి. పొలిమేరాలో మీ యాక్టింగ్ సూపర్బ్. సో ఇందులో ఎలా ఉండిపోతుంది? నేను కొన్ని ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అందులో చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. పొలిమేరా 2 తర్వాత క్రియేటివ్గా ఆ తర్వాత నేను ఇప్పుడు లైలా చేశాను. దెన్ ఇప్పుడు ఇంకా కపుల్ ఆఫ్ అల్లరి నరేష్ గారితో ఇవాళ రైల్వే కాలనీ అవన్నీ కూడా రిలీజ్కి ఉన్నాయి. డెకాయిట్ చేస్తున్నాను. సో బట్ ఇది ఫస్ట్ చేశాను. ఆ మూవీ తర్వాత నేను ఫస్ట్ సెట్కి వెళ్ళింది ఈ ఫిలిమే. పొలిమేరా 2 తర్వాతే క్రియేటివ్ స్పేస్లో ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ టైమ్ ఐ హ్యాడ్ సెట్లో. చాలా ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అనమాట. ఒక్క రోజులో జరిగే కథ కదా, చాలా ఎమోషన్స్ వచ్చేస్తాయి. ఒక ఫ్యామిలీని కాపాడుకునే నేపథ్యంలో వెళ్తుంది కదా ఫిల్మ్. సో ఫ్యామిలీ అన్నవంటే మనకి కోపం, బాధ, యాంగ్జైటీ, అన్నీ, ఆనందం, కన్ఫ్యూజన్ అన్నీ వస్తాయి కదా. ఆ అన్ని రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ని ఎక్స్ప్లోర్ చేశారు మదన్ గారు. సో ఐ హ్యాడ్ బెస్ట్ ఆఫ్ మై టైమ్. సార్ నవీన్ గారు, సార్ వరుస పోలీస్ క్యారెక్టర్స్ తర్వాత కొత్తగా ఈసారి మళ్ళీ కొంచెం పాత నవీన్ గారిని చూస్తున్నాం మళ్ళీ. థ్యాంక్ యూ సార్. అయితే మీ గత చిత్రాల్లో ఎక్కువ శాతం మీరు పైనుంచి పోలీస్ క్యారెక్టర్గా కేసుని పరిశోధించే పోలీస్ క్యారెక్టర్ కనిపించారు. ఇందులో ఈసారి మర్డర్ కేసు మీ మీదనే ఉంది. ఏం డిఫరెంట్ ఎలా అనిపించింది మీకు ఆ ఎక్స్పీరియన్స్? ఎందుకంటే కొంచెం గ్యాప్ తర్వాత ఇలాంటి క్యారెక్టర్. ఏ సార్, రాజరేంద్ర గారు పోలీస్ డ్రెస్ వేసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే నేను వేసుకోవాల్సిన ఇప్పుడు డ్రెస్ ఆయనకి వెళ్ళింది. మీ డ్రెస్ అండ్ ఆయన్ని చూస్తుంటే అబ్బా అది నేను కాదు, అది ఆ పోలీస్ నేను కాదు అనుకున్నా. బట్ ఇందులో చాలా